సి గొడవలు ఇలాంటివి అందరి ఇళ్లలోనూ ఉంటాయి. మీ ఇంట్లో ఉంటాయి, మా ఇంట్లో ఉంటాయి, మన పక్కింట్లో ఉంటాయి, ఎదురింట్లో ఉంటాయి. మనందరికీ ఒక ఉమ్మడి అవసరం ఇల్లైనటువంటి బిగ్ బాస్ హౌస్లోనూ ఉంటాయి, అందరి ఇళ్లలోనూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఎక్కడైనా సరే ఒక ఇద్దరు మనుషులు కొట్లాడుకున్నారు ఒక కుటుంబం నుంచి అన్నప్పుడు, వాళ్ళు సెలబ్రిటీసో లేకపోతే పబ్లిక్కి బాగా పరిచయం ఉన్న వ్యక్తులైనప్పుడు ఆ గొడవల్ని పెంచి పోషించకుండా పాపం వీళ్ళు కలిస్తే బాగుండు అనేలాగా మీడియా కానీ ఇంకెవరైనా కానీ మనలా మాట్లాడుకునే వాళ్ళు కానీ మీలా వినేవాళ్ళు కానీ ఎవరైనా సరే కోరుకోవాలి. రీసెంట్గా అంటే ఈ విషయం నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, రీసెంట్గా నేను మంచు లక్ష్మి గారి ఒక ఇంటర్వ్యూలో 2 మాటలు విన్నాను నేను. లేదండి, మొన్న మా ఇంట్లో కొట్లాడుకుంటే హడావిడి చేసి ఇంకా దూరం చేశారే కానీ కలపడానికి ఎవరు ట్రై చేయలేదని ఆవేదన చెందింది ఆవిడ. నిజమే అనిపించింది, కరెక్టే. మనం కూడా మాట్లాడుకున్నాం గతంలో గొడవలు వచ్చినప్పుడు, ఇతని వల్లే అతని వల్ల ఇదైంది అదైంది. బట్ ఎవరి వల్ల ఏదైనా సరే అరే మనం ఎందుకు వీళ్ళని కలపకూడదు? సీరియస్లీ కదా. వై అంటే ఎంత కాదనుకున్నా వాళ్ళంతా ఒకింటి వాళ్ళ మనుషులు. ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండో కలవాల్సిన వాళ్ళే. లేదు విడిపోవాలనుకున్నా వాళ్ళ ఇష్టం, ఎవరి ఇష్టం వాళ్ళే. అలా కాకుండా వై డోంట్ వీ జాయిన్ టుగెదర్? అంటే ఒక మనిషి ఇట్లున్నాడు కదా అని చెప్పేసి ఇతని వ్యతిరేకులు ఇతనితో చేతులు కలిపి ఇటు రెచ్చగొట్టడం, అతని వ్యతిరేకులు ఇతనితో చేతులు కలిపి ఇటు రెచ్చగొట్టడం, వీళ్ళిద్దరు కొట్లాడుకుంటే చూసారే భలే కొట్లాడుకుంటున్నారే అని చెప్పి ఆనందపడ్డం, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది అనిపించింది. మేబీ ఏమో 1-2-3 సందర్భాల్లో మేబీ నేను కూడా ఏమైనా మాట్లాడుంటానేమో, అవతలైన గురించైనా యువతల వాళ్ళ గురించైనా. నాకు కూడా రియలైజేషన్ వచ్చింది మంచు లక్ష్మి గారు ఆ మాట అనగానే. నిజంగా 2 నిమిషాలు విన్నాను నేను అది. ఒక ఫ్యామిలీలో గొడవలు ఉంటే కలపడానికి ట్రై చేయండి అయ్యా, ఎందుకు విడగొడతారు? ఆ విడిపోతే చూసి ఆనందం పొందాలని ఎందుకు అనుకుంటారని అడిగింది. సచ్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్. ప్రతి మీడియా కూడా ఎంత గొడవలు, వీళ్ళు విడిపోయారు, ఇక కలవరు, ఇంక ఇంతే అంతే అని ఇంకా చాలా రాశారు. బట్ వై లైక్ నో ఏంటో ఇట్స్ ఓకే, సరే వాట్ ఎవర్. ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే చిరంజీవి గారి 50 ఏళ్ళ ఫంక్షన్ చూసాం, బాలయ్య గారి 50 ఏళ్ళ ఫంక్షన్ చూసాం. మోహన్ బాబు గారు ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్ళు పూర్తి చేసుకుంది. స్వర్గం నరకం అనే సినిమా నుంచి ఈయన వచ్చారు. November 22 ఏమో రిలీజ్ అయింది అనుకుంటా అది. మళ్ళీ అదే డేట్కి ఆయన ప్రస్థానం 50 ఏళ్ళు. ఇప్పటివరకు 600 పైగా చిత్రాలు చేశాడు. అండ్ ఇంకోటి ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, స్వర్గం నరకం సినిమాలో హీరోయిన్ ఎవరంటే అన్నపూర్ణమ్మ గారు. ఇప్పుడు మీకు F2లో బాగా పరిచయం అన్నపూర్ణమ్మ గారు. ఆవిడ అందులో హీరోయిన్గా పరిచయం, దాసరి గారి సినిమా అది. ఇప్పుడు మదర్ క్యారెక్టర్స్ వేసుకుంటున్నారు. సో ఆవిడ కూడా 50 ఏళ్ళు పూర్తయినట్టే. ఇది కూడా గుర్తుపెట్టుకుని చాలామందికి తెలియదు ఈ విషయం. నెక్స్ట్ పెద్ద ఈవెంట్ ఇప్పటివరకు ఎవరు చేయలేనంత గ్రాండ్గా చేయాలని విష్ణు గారు అనుకున్నారు. పర్ల్ వైట్ ఈవెంట్ అది. అండ్ ఇటు నుంచి శివన్న రావచ్చు మేబీ. అంటే వీళ్ళు కన్నప్ప సినిమా ప్రమోషన్స్ కోసం ఎన్ని రాష్ట్రాల్లో అయితే తిరిగారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు రావాల్సిన అవసరం ఉంది కదా. ఎందుకంటే అంత ఒక దిగ్గజ నటుడు, ఏ లెజెండ్ కాబట్టి. ఇప్పుడు ఇక్కడ నుంచి శివన్న, అక్కడ నుంచి మోహన్ లాల్ గారు, ఈ పక్క నుంచి వీళ్ళు, మమ్ముటి గారు అందరూ మేబీ వస్తే ఇది ఒక చాలా పెద్ద ఈవెంట్ అవుతుంది. అండ్ అదే ఈవెంట్లో వీళ్ళ ఫ్యామిలీ కూడా అందరూ కలిస్తే కూడా చూడాలనుకోని కూడా చాలామందికి ఉంది. మనిషి ఎప్పుడైనా సరే, ఇప్పుడు రీసెంట్గా MBU యూనివర్సిటీ మీద కానీ లేకపోతే అంతకుముందు ఇంకేదో కానీ బోల్డ్ అని వార్తలు వచ్చినప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఎందుకు ఒక మనిషిని ఇంత ఇదిగా టార్గెట్ చేస్తున్నారు, ఎందుకు ఒక మనిషిని అంత ఇదిగా చేస్తున్నారు. కన్నప్ప సినిమా వచ్చినప్పుడైనా కానీ వై ద పీపుల్ ఆర్ లైక్ దిస్ అని అనిపించింది. సో ఇప్పుడైనా సరే ఈ వేడుక జరిగిన తర్వాత నెక్స్ట్ మన మోహన్ బాబు గారిని చూస్తూనే ఉంటాం. ప్యారడైజ్ సినిమాలో మంచి విలన్ పాత్ర వేస్తున్నాడు. మొన్న ఒక మంచి లుక్ కూడా రిలీజ్ అయింది. తర్వాత ఈవెన్ మంచు లక్ష్మి గారు కూడా కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, విష్ణు గారు కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఈవెన్ మనోజ్ కూడా ఆఫ్టర్ మిరాయ్ ఒక టాలీవుడ్కి ఒక మంచి నెగిటివ్ షేడ్లో పరిచయం అయ్యేసరికి తనకు కూడా అలాంటి ఆఫర్లు వస్తున్నాయి. ఎవ్రీబడి కలిసి ఉంటే అదొక
అదే ఒక వేడుకలాగా ఇంకా చెప్పాలి అంటే. ఎప్పుడు ఎవరికి లోపల లోపల ఏమున్నా సరే కొంతమంది బహిరంగంగా చెప్పుకుంటూ ఉంటారు, కొంతమంది వాళ్ళలో వాళ్ళే ఫీల్ అవుతూ ఉంటారు. ఇక్కడిది ఎందుకో సమస్య బహిరంగంగా వచ్చింది కాబట్టి, చాలామంది నోట్లలో నానింది కాబట్టి, చాలామంది మాట్లాడుకున్నారు కాబట్టి, ఆ మాట్లాడుకున్న చాలామంది దీవెనలే ఇప్పుడు ఈ ఈవెంట్కు ఉండాలనేది మాత్రం మనస్ఫూర్తి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.